బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు కులాంతర వివాహం కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. ప్రస్తుతం అమ్మాయిని అబ్బాయి తరపుకి అందించకుండా కూడా అబ్బాయి తరపున వాళ్ళకి తెలియకుండా అమ్మాయిని తిప్పుతున్నారంటూ కూడా మణికంఠ ఆరోపిస్తున్నాడు. అయితే ప్రస్తుతం ఈ కేసులో ఒక ఆడియో కాల్ లీక్ అయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది వైరల్ గా మారింది. అబ్బాయి తరపు పెద్ద మనిషితో అమ్మాయి తరపు బంధువులు మాట్లాడినట్లుగా కూడా ఆ ఆడియో చూస్తే తెలుస్తోంది. అయితే పోలీసులకు తెలిసే సంయుక్తను తీసుకెళ్లామంటూ అమ్మాయి తరపు బంధువులు మణికంఠ తరపు పెద్ద మనుషులతో మాట్లాడుతున్న ఆ ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ మొత్తం కేసులో పోలీసులు కూడా కీలకంగా మారారు. పోలీసులకు తెలిసే కావాలనే ఈ కేసును పక్కదారి పట్టిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. కులాంతర వివాహం చేసుకున్న తమను కాపాడాలంటూ కూడా తమ జోలికి రావద్దంటూ కూడా ఆల్రెడీ సంయుక్త ఒక వీడియో రిలీజ్ చేసింది. ఇద్దరు మేజర్లు ఇష్టపడే పెళ్లి చేసుకున్నాం, సో మమ్మల్ని మీరు మా పైన దాడి చేయొద్దు, మా బతుకు మమ్మల్ని బతకనివ్వండి అంటూ కూడా సంయుక్త ఒక వీడియో రిలీజ్ చేసింది. ఈ నేపథ్యంలో తన తరపు బంధువులు అమ్మాయి తరపు వాళ్ళు సంయుక్తని తీసుకెళ్లారు. మణికంఠని పైన దాడి చేసి సంయుక్తని తీసుకెళ్లారు. అయితే పోలీసులకు చిక్కకుండా వాళ్ళు పలు ప్రాంతాల్లో సంయుక్తని తీసుకెళ్లినట్లు కూడా తెలుస్తోంది. బట్ ఈ కేసులో పోలీసులు తెలిసే చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారన్నట్లు కూడా మనకు ఆడియో వింటే అర్థమవుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఏలూరు నుంచి సాగర్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సాగర్, చెప్పండి. అయితే ప్రస్తుతం అమ్మాయికి సంబంధించి బంధువులు మాట్లాడిన ఆడియో ప్రస్తుతం కీలకంగా మారింది. పోలీసులకి తెలిసే అమ్మాయిని కావాలని అబ్బాయి తరపును అందించకుండా కూడా వాళ్ళు బిహేవ్ చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఏంటి ఈ కేసులో ప్రస్తుతం అప్డేట్? ప్రియా, ఏలూరు జిల్లా ఏలూరులో కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నా అంటే ఏలూరుకి చెందిన యువకుడు మణికంఠ పల్నాడు జిల్లాకు చెందిన యువతి సంయుక్తని గత 2-3 ఏళ్ళుగా అతను ప్రేమిస్తున్నాడు. హైదరాబాద్ లోనే వీరు ఒకే అపార్ట్మెంట్ లో కలిసి సత్యవనం కూడా చేశారు. ఆ తర్వాత పెద్దలకు చెప్పారు. పెద్దలు ఒప్పుకోకపోవడంతో బయటికి వచ్చి అంటే అబ్బాయి తరపు బంధువులంతా ఒప్పుకున్నారు. అమ్మాయి తరపు తల్లిదండ్రులు గానీ బంధువులు గానీ కులాంతర వివాహం కావడంతో వారి వివాహాన్ని కొంత వ్యతిరేకించారు. దాంతో ఇంటి నుండి బయటకు వచ్చేసి అబ్బాయి తరపు బంధువుల సమక్షంలో ద్వారకాతంలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న 2 రోజులకే పల్నాడు నుండి వచ్చినటువంటి అమ్మాయి తరపు తల్లిదండ్రులు గాని మేనమామ కొంతమంది బంధువులు యువకుడు మణికంఠ మీద అత్యంత దారుణంగా దాడి చేసి అడ్డం వచ్చినటువంటి మణికంఠ తల్లిదండ్రుల మీద కూడా దాడి చేసి అమ్మాయిని బలవంతంగా కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపారు. ఇదే విషయం మీద ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నెంబర్ 52/2025 ఎఫ్ఐఆర్ సైతం నమోదు చేశారు. ఇది జరిగి 10 రోజులు కావస్తున్నా సంయుక్తని కనీసం పోలీసులు తీసుకురాలేకపోయారు. తీసుకురాకపోగా పోలీసులు తమ మీద రాజకీయ ఒత్తిళ్లు మణికంఠ బంధువులకు చెప్పడం ఇక్కడ కొంత గమనార్హంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇద్దరు మేజర్లు ఇద్దరు కూడా ఉద్యోగాలు చేసుకుంటున్నారు, హైదరాబాద్ లో కలిసి ఉన్నారు. అసలు ఆ అబ్బాయి గురించి మొత్తం వివరాలన్నీ తెలుసు. అటువంటిది ఇందులో పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ ఎక్కడ నుండి వచ్చింది, అసలు రాజకీయ ప్రమేయానికి అర్థమే ఉంది అంటూ కూడా మణికంఠ బంధువులు అయితే ప్రశ్నిస్తున్నారు. కానీ సంయుక్తని ఒకసారి తనతో మాట్లాడించారు, తను బాగానే ఉందాను అని చెప్పి సంయుక్త చెప్పినట్లుగా మణికంఠ అయితే చెప్తున్నాడు. ఈ రోజు తీసుకొస్తాం, రేపు తీసుకొస్తాం అంటూ గత 10 రోజులుగా వాయిదాలు వేసుకుంటూ కూడా సంయుక్త పెద్ద మనుషులు వస్తున్నారు. ఇటు మణికంఠ పెద్ద మనుషులు రైట్. అంటే ఈ కేసులో సంయుక్త తరపున సంబంధించి ఎవరైనా బంధువులు కావచ్చు, లేదంటే వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, రాజకీయ పలుబడి ఉన్న వ్యక్తుల అంటే వాళ్ళు ఆడియో కాల్లో వాళ్ళు చెప్తున్న మాటలు దమ్ముంటే అమ్మాయిని పట్టుకోండి, పోలీసులకి తెలిసే ఇదంతా జరుగుతుంది అని చెప్పడంలో అంత రాజకీయ పలుకుబడి ఈ కేసులో ఉపయోగించడానికి వాళ్ళ వెనక ఎవరైనా ఉన్నారు అన్న సంకేతాలు ఇస్తున్నారా వాళ్ళు? ఎందుకంటే 10 రోజులైనా కూడా ఏదన్నా చిన్న ఈ సంఘటన జరిగితేనే పోలీసులు వెంటనే అప్రమత్తం అవుతుంటారు, ఆ కేసుని ఛేదించడానికి ఎఫెక్ట్స్ పెడుతూ ఉంటారు. కానీ 10 రోజులు అయిపోతున్నా కూడా దాడి చేసిన వాళ్ళు ఎవరో తెలుసు, అమ్మాయిని తీసుకువెళ్ళింది ఎవరో తెలుసు, ఎక్కడికి తీసుకువెళ్లారో తెలుసు, అయినా కూడా అమ్మాయిని తీసుకురాకుండా ఇక్కడ కొత్త ప్రశ్నార్థకంగా మారింది. అంటే కులాంతర వివాహం చేసుకున్న వారిని పోలీసులు వ్యతిరేకిస్తున్నారా, లేకపోతే అమ్మాయి తరపు బంధువులకి మద్దతుగా కావాలనే వాయిదాలు వేసుకుంటూ వస్తున్నారా? కనీసం అమ్మాయిని పోలీస్ స్టేషన్ కి ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? తీసుకొచ్చి తన భార్యను తనకు అప్పగించండి అంటూ దీనంగా వేడుకుంటున్న మణికంఠకు ఎందుకు అప్పచెప్పలేకపోతున్నారు అనేది ఇక్కడ అందరూ ప్రశ్నిస్తున్న విషయం. అంటే ఈ విషయాలన్నీ ఈ ప్రశ్నలన్నీ చూస్తుంటే తప్పనిసరిగా
పోలీసుల మీద రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయి, లేకపోతే పోలీసులు రాజకీయ నాయకులు ఒత్తిడి మేరకే పనిచేస్తున్నారు, వాయిదా వేస్తూ వస్తున్నారన్న అనుమానాలు కూడా ఇక్కడ వస్తున్నాయని చెప్పుకోవచ్చు. మరోపక్క 10 రోజులు కావస్తున్నా కూడా సంయుక్తని ఎలా ఉందో కూడా తెలియదు. కేవలం ఫోన్ లో మాత్రం మాట్లాడించారు, తీసుకువస్తాము, పెద్ద మనుషుల సమక్షంలో అప్పచెప్తామని చెప్తున్నారు. కానీ ఆల్రెడీ ఇక్కడ కేసు అయింది, లీగల్ గా మణికంఠ ఎఫ్ఐఆర్ చేశాడని చెప్పుకోవచ్చు. మరి ఎఫ్ఐఆర్ ప్రకారం పోలీసులు తీసుకురావాల్సి ఉంది. పోలీసులు తీసుకువచ్చి పెద్ద మనుషుల సమక్షంలో పోలీసులే మణికంఠకు అతని భార్యను అప్పచెప్పాల్సి ఉంటుంది. సాధారణంగా జరిగేది ఇది. కానీ పర్టికులర్ గా ఈ కేసులో ఎందుకని పోలీసులు వాయిదాలు వేసుకుంటూ వస్తున్నారు, ఈ కేసు దాడి చేసిన వాళ్ళని కూడా ఎందుకు తీసుకురాలేదు అనేది ఇక్కడ మణికంఠ బంధువులు అడుగుతున్న ప్రశ్న. రైట్ సాగర్, అయితే ఈ కేసులో మణికంఠపై దాడి చేశారు ఒకటైతే, మరి ఇంకొకటి కులాంతర వివాహం చేసుకున్న తర్వాత, అంటే ఈ కులాంతర వివాహాల్లో పరువు హత్యలు మనం రోజు చూస్తూనే ఉన్నాం. మరి ఇప్పుడు సంయుక్త క్షేమంగా ఉందా లేదా అనే వివరాలు అసలు ఎవరికి తెలుస్తాయి? అమ్మాయి తరపు వాళ్ళు ఎవరైనా చెప్తున్నారా, లేదంటే పోలీసులకు ఆ వివరాలు ఏమైనా తెలిసే కామ్గా ఉంటున్నారా? అసలు ఏం జరుగుతోంది ఈ కేసులో? మణికంఠ కూడా ఇదే ప్రశ్న వేస్తున్నాడని చెప్పుకోవచ్చు. 10 రోజులు అయిపోయింది సంయుక్తని తీసుకువెళ్ళేటప్పుడు కూడా తను బాత్రూమ్ లో ఉంటే బాత్రూమ్ తలుపులు బద్దలు కొట్టుకుని కనీసం సరైన వస్త్రాలు కూడా లేకుండా దారుణంగా లాక్కుని ఏడ్చుకుంటూ తీసుకెళ్లారు. అడ్డు వెళ్ళి తన మీద దాడి చేశారు. అంతా ఆవేశంలో వెళ్ళారు. సంయుక్తి ఎలా ఉందో ఏంటో అని అతను కంగారు పడుతున్నాడు. అసలు బతికుందో లేదన్న అనుమానాలు చేయడం అతను వ్యక్తం చేశాడని చెప్పుకోవచ్చు. అనంతరం 3 రోజుల కిందట శనివారం శుక్రవారం సాయంత్రం అమ్మాయితో మాట్లాడించారని చెప్తున్నారు. ఆ సంయుక్త తాత పెద్ద మనిషిగా ముందుకు వచ్చాడు, మాట్లాడించి తప్పనిసరిగా అమ్మాయిని తీసుకొస్తామని చెప్తున్నా కూడా ఎందుకని తీసుకురావడం లేదు, ఎందుకని అప్పచెప్పడం లేదు అనేది మణికంఠ బంధువులు అడుగుతున్న ప్రశ్న. 1 రోజు 2 రోజులు 3 రోజులు కాదు, 10 రోజులు అయిపోతున్నా కూడా భార్యాభర్తలను పోలీసులు ఎందుకు కలపలేకపోతున్నారు? కానీ వారు మేజర్లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, ఇద్దరికి ఉద్యోగాలు ఉన్నాయి, ఇద్దరికి కూడా కుటుంబ నేపథ్యం ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఎందుకు పోలీసులు ఈ కేసును, కిడ్నాప్ కేసును ఎందుకు ఛేదించలేకపోతున్నారు? ప్రేమికుల్ని ఎందుకు కలపలేకపోతున్నారు? కనీసం దాడి చేసిన సుమారుగా 10-15 మంది దాడి చేయడానికి వస్తే దాడి చేసిన వాళ్ళలో ఒక్క వ్యక్తిని కూడా పోలీసులు ఈ కేసులో అరెస్ట్ చేయలేదంటే తప్పనిసరిగా అనుమానించాల్సిన విషయం ఉందంటూ కూడా మణికంఠ బంధువులు ఆరోపించే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. రైట్ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, అయితే హైదరాబాద్ లో ఇద్దరు కలిసి నివాసం ఉంటున్నారు సంయుక్త, మణికంఠ. ఇద్దరు కూడా ఒకరి తరపున ఒకరు ఇష్టపడ్డారు, పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు మేజరు అయినప్పటికీ వాళ్ళకి ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్తూ ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో సంయుక్త తరపు, అంటే అమ్మాయి తరపు తల్లిదండ్రులు, బంధువులు మణికంఠపై దాడి చేసి సంయుక్తిని తీసుకెళ్లిపోయారు. అయితే 10 రోజులు గడిచింది. ఇప్పటి వరకు కూడా మణికంఠ తన భార్యను తన వద్దకు రప్పించాలంటూ కూడా పోలీసులు వేడుకుంటున్నప్పటికీ కూడా ఇందులో రాజకీయ ఒత్తిళ్లున్నాయి, అందువల్లనే అమ్మాయిని తీసుకురాలేకపోతున్నారు అంటూ కూడా మణికంఠ ఆరోపిస్తున్నాడు. మరోవైపు అమ్మాయి తరపు బంధువులు మణికంఠ తరపు బంధువులతో మాట్లాడారు. అయితే సవాల్ చేస్తున్న దమ్ముంటే అమ్మాయిని తీసుకెళ్ళండి అంటూ కూడా ఆయన చెప్పడం మా ఆడియోలో ఉంది. మరి ఈ కేసు వెనక అసలు ఎవరున్నారు, ఎలాంటి రాజకీయ పలుకుబడి ఉందనే విషయాలు కూడా మనకు రానున్న రోజుల్లో తెలియబోతున్నాయి. నా పేరు మణికంఠ దాడిశెట్టి, ఏలూరు దొండపాడులో ఉంటామండి. అలాగే ఉమరేని సంయుక్త అనే అమ్మాయి నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాము. నా భార్యని ఇలాగ ఇంట్లోకి వచ్చి వాళ్ళ చుట్టాలు, వాళ్ళ నాన్నగారు అందరూ తీసుకెళ్ళడం జరిగిన తర్వాత ఈ రోజుకి దగ్గర 10 రోజులు కావస్తుంది. కానీ మొన్న సాటర్డే వాళ్ళు పెద్దల దగ్గర నుంచి అలాగే అమ్మాయి మాట్లాడడం కూడా జరిగింది. నేను బాగానే ఉన్నానని చెప్పింది. వాస్తవానికి నేనైతే కనుక తను ఎలా ఉందో చూడలేదు, పక్కన చుట్టుపక్కల ఎవరు ఉన్నారో కూడా తెలియదు. కానీ వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ పెద్దవాళ్ళు వచ్చి మాట్లాడతామని అన్నారు, కానీ వాళ్ళ వరకు కూడా ఎటువంటి అప్డేట్ లేదు. వాళ్ళు వస్తామని అంటున్నారు, కానీ ఇంకా డిలే చేస్తున్నారు. అంటే నాకు నా భార్య ఎలా ఉందనేది కంగారు. పోలీసు వారికి కూడా అలాగే మీడియా వారిని కూడా కోరేది ఒకటే, నా భార్యని నా దగ్గర తీసుకొచ్చి కొంచెం కల్పించవలసిందిగా కోరుతున్నాను. ఇక్కడ నుంచి తను ఎలా ఉంది ఏంటనేది నాకు టెన్షన్ అవుతుంది. అలాగే మా పేరెంట్స్ కూడా టెన్షన్ పడుతున్నారు. మా చుట్టుపక్కల అందరూ కూడా ఆ రోజు జరిగిన సన్నివేశాన్ని ఇంకా మర్చిపోలేకపోతున్నారు. నాకు ఇంకా స్టేబుల్గా లేను మాట్లాడడానికి. దయచేసి అందరూ కూడా స్పందించి నా భార్యని నాకు అప్పచేయాల్సిందిగా కోరుచున్నాను. అమ్మ, నాన్న, మీకు చాలాసార్లు నేను ఫోన్ చేశాను, అయినా మీరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా కానీ మీరు ఫోన్ కట్ చేస్తున్నారు, లేకపోతేనేమో అసలు ఫోనే ఎత్తడం లేదు. అందుకని నేను ఈ వీడియో తీసి మీకు పంపించాల్సి వస్తుంది. ఈ రోజుకి పెళ్ళయి నాకు 10 రోజులు అవుతుంది. నేను మళ్ళీ పెద్దల సమక్షంలో మళ్ళీ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. నేను మా భర్త మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాం పెద్దల సమక్షంలో. రేపు మార్చి 1వ తారీఖు మా ఇద్దరికి పెళ్లి.
నా భర్త మీద మీరు నా భర్త మీద లేనిపోయిన నిందలన్నీ వేస్తున్నారు. పరువుకు సంబంధించిందని, మాది క్యాస్ట్ వేరు, వాళ్ళ క్యాస్ట్ వేరు, వాళ్ళు కాపు, మనం చౌదరీస్ అని మీరు క్యాస్ట్ తీసుకొని వస్తున్నారు. ఎన్నిసార్లు చెప్పినా అబ్బాయి క్యాస్ట్ వేరు, మన క్యాస్ట్ వేరు, ఎగ్జాక్ట్ కాపు 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 వద్దు వద్దు అని అంటున్నారు. అందుకని నేను నా ఇష్టపూర్వకంగా నేనే ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి అతన్ని పెళ్లి చేసుకున్నాను. అందుకని నేను పెద్దల సమక్షంలో మళ్ళీ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. మీరు కనుక ఇది మళ్ళీ పోలీస్ స్టేషన్లని కేసులని అతని మీద లేనిపోని నిందలు కనుక వేస్తే ఈసారి డైరెక్ట్గా నేనే వచ్చి మీ మీద కేసు పెట్టాల్సి వస్తుంది. నా పేరు మణికంఠ దాడిశెట్టి, ఏలూరు